ఏపీ స్టేట్ జీఎస్టీ వసూళ్లపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు లేఖ రాశారు ఎంపీ సీఎం రమేష్. అడ్వాన్స్ జీఎస్టీ వసూలు కోసం ట్రేడర్లు, డీలర్లపై జీఎస్టీ అధికారులు ఒత్తిళ్లు తేవడం సరైనది కాదు అన్నారు. జీఎస్టీ పన్ను చట్టంలో ముందస్తు పన్ను చెల్లింపు నిబంధనలు లేవు అన్నారు. 2025 ఏప్రిల్లో కట్టవలసిన ఎస్జీఎస్టీని మార్చి నెలలోనే ముందస్తుగా చెల్లించబడడం ఏంటి అని ప్రశ్నించారు సీఎం రమేష్. ప్రభుత్వ చర్యలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణాన్ని దెబ్బతీస్తుందని లేఖలో ప్రస్తావించారు. జీఎస్టీ చట్టం ప్రకారమే పన్ను వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కోరారు ఎంపీ సీఎం రమేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఫోన్ లైన్లో. సతీష్, జీఎస్టీ వసూళ్లపైన సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది, ఏంటి డీటెయిల్స్? మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు ముఖ్యంగా ప్రభుత్వ ఆదాయాన్ని ముందుగానే సమకూర్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారుల దగ్గర నుండి, ట్రేడర్ల దగ్గర నుండి, డీలర్ల దగ్గర నుండి అడ్వాన్స్ స్టేట్ జిఎస్టీ వసూళ్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు అధికారులందరికీ కూడా అడ్వాన్స్ గా ట్రేడర్ల దగ్గర నుండి, డీలర్ల దగ్గర నుండి ఎస్జీఎస్టీ వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర అభ్యంతరం తెలపడమే కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి ఒక లేఖ రాశారు సీఎం రమేష్. ఇందులో ఒత్తిడి చేసి మరి డీలర్ల పైన, వ్యాపారుల పైన అడ్వాన్స్ గా జిఎస్టీని వసూలు కోసం ఒత్తిడి తేవడం అనేది సరైంది కాదు. తక్షణమే ఎవరైతే ఒత్తిడి చేసి అడ్వాన్స్ జిఎస్టీ కట్టాలంటూ ఒత్తిడి చేస్తారో అధికారులని ఆ చర్యలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కోరారు. ముఖ్యంగా ఇది చట్ట విరుద్ధంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. జిఎస్టీ పన్ను చట్టంలో ఎక్కడా కూడా ఈ తరహా ముందస్తు జిఎస్టీ పన్ను చెల్లింపు నిబంధన ఎక్కడ కూడా లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా వసూలు చేయడం అనేది సమంజసం కాదని సీఎం రమేష్ లేఖలో పేర్కొని తన వద్దకు అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న లోక్సభ నియోజకవర్గం పరిధినటువంటి డీలర్లు, అదేవిధంగా వ్యాపారులు వీళ్ళంతా కూడా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా ఒత్తిడి చేయడం తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందంటూ. థాంక్యూ సతీష్.